ఎంపీజే న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శ్రావణి. నకరికల్లులో ప్లాస్టిక్ కవర్లు నిషేధం. కవర్లు వాడినా, ఇచ్చినా జరిమానా మరియు కేసులు నమోదు చేయబడును. షాపుల వారికి వారం రోజులు గడువునిచ్చిన అధికారులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు నర్సింగపాడు పిఎస్ అప్పారావు, పంచాయతీ సిబ్బంది. నకరికల్లు గ్రామ ప్రజలకు అదేవిధంగా షాపు ఓనర్లకి విజ్ఞప్తి అండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నెలలో వచ్చి 3వ శనివారం స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ మార్చి నెలలో వచ్చే 3వ శనివారం నాడు మనం ఏది ప్రత్యేకంగా తీసుకున్నామంటే ప్లాస్టిక్ కవర్లు, ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ని నిషేధించడం జరిగింది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా మీరు ప్లాస్టిక్ సంచుల బదులు పట్ట సంచులు కావచ్చు, లేకపోతే కాగితపు సంచులు కావచ్చు మీరు వాడాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా షాప్ యజమానులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, మీరు ప్లాస్టిక్ సంచులు అనేది నిషేధం జరిగింది. దానికి పెనాల్టీ కూడా గౌరవ ప్రభుత్వం నిర్ణయించిందండి. మొట్టమొదటిసారి ప్లాస్టిక్ సంచులు వాడతా షాపులోళ్ళు కనపడితే 2,500 రూపాయలు. అదేవిధంగా రెండోసారి ఆ ప్లాస్టిక్ సంచులు వాడతా షాపుల్లో కనపడితే 5,000 రూపాయలు. మూడోసారి పెనాల్టీ ఎక్కువగా ఉంది. అదేవిధంగా కేసు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి నకరికల్లు గ్రామ ప్రజలందరూ అదేవిధంగా షాప్ యజమానులు దీన్ని గుర్తించి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇట్లు గ్రామ పంచాయతీ నకరికల్లు. దీనికి గడువు ఏమైనా ఉందా, లేకపోతే ఇంతేనా? ఇప్పుడే కదా చెప్పటం. రైట్. ఈరోజు మనం ఈ 3వ శనివారంలో భాగంగా ఇప్పుడు ప్రతి షాపుకి కూడా దీని మీద మనం అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ చెప్పిన ఒక వారం రోజుల్లోపు మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వారం తర్వాత మాత్రం ఎక్కడైతే షాపుల్లో కనపడుతుందో తప్పనిసరిగా అక్కడ పెనాల్టీ విధించడమే కాకుండా కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి షాప్ యజమానులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి గ్రామ పంచాయతీకి సహకరించవలసిందిగా, అదేవిధంగా ఈ క్రిమి కీటక సంహారాలకు కావచ్చు, ఇతర వాటికి ప్లాస్టిక్ అనేక రకాలుగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మాకు గమనించి సహకరించి ఈ విధంగా ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొవలసిందిగా కోరుతున్నాను.